ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మాకు తోడై ఉన్న దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. మాకు మంచి నిద్ర దయచేశారు, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు నాయన. అవునయ్యా, మరొక నూతనమైన దినములోకి, శ్రేష్టమైన దినములోకి ఈ ఉదయాన మేము ప్రవేశించి ఉన్నాము. అది మా జ్ఞానం వల్లనో, బలం వలనో, శక్తి వలననో, మాకున్న ధనం వలనో జరిగినది కాదు నాయన. కేవలము మీ యొక్క కృపను బట్టే మేము ఈ ఉదయాన సజీవులంగా ఉన్నాము. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేస్తాను అని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈరోజు ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి మాలో లేకపోవచ్చు అయా. భయము మా హృదయంలో ఉండి ఉండొచ్చు, మాకు అటువంటి జ్ఞానం లేకపోయి ఉండొచ్చు. కానీ మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి, మాతో యుద్ధము చేయబోతున్న పరిస్థితులతోనూ, మనుష్యులతోనూ, సమస్యలతోనూ మీరే యుద్ధము చేస్తారని, మమ్మల్ని భయపడొద్దు అని అయా ఈ లేఖనాల ద్వారా మాలో ధైర్యమును నింపుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. వారందరూ కూడా తండ్రి ధైర్యముగా ఈ రోజును ఎదుర్కోవడానికి సహాయము దయచేయండి నాయన. అయా, మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము, ప్రతి పనిలోను దీవెనలను, ఆశీర్వాదములను దయచేయండి అయా. ఎవరు కూడా అలసిపోకుండా, ఎవరు కూడా ఓటమి పాలు అవ్వకుండా, నీరసించిపోకుండా, ఆశలు వదులుకొనకుండా వారి పనులలో తండ్రి విజయం సాధించే కృప దయచేయండి. నూరింతల ప్రతిఫలం చూడడానికి సహాయము దయచేయండి. ఆగిపోయున్న ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి. నూతనమైన కార్యములు, శుభ కార్యములు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ఎవరికి ఏ లేమి లేకుండా ప్రతి ఒక్కరికి తండ్రి సమృద్ధిని దయచేయండి. ఆర్థిక సమృద్ధిని అనుగ్రహించండి. అప్పులు ఏవి లేకుండా సహాయం అనుగ్రహించండి. ఆత్మీయ సమృద్ధిని దయచేయండి. అద్భుతముగా వారు దీవించబడుటకు కృప దయచేయండి అయా. ఆరోగ్య విషయంలో కూడా సమృద్ధిని దయచేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి ప్రభువా. క్షేమముగాను, సురక్షితముగాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రమాదాలు, అపాయాలు సంభవించకుండా మాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించే కృప దయచేయండి. మీ స్వాధీనంలోకి మా మార్గాలు తీసుకొనండి, మా వాహనాన్ని తీసుకొనండి తండ్రి. క్షేమకరంగా ప్రయాణించే కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళుతూ ఉన్నారు అయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాం, జ్ఞాపక శక్తితో, జ్ఞానముతో వారిని నింపండి. వారు అన్నిటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి కృప దయచేయండి నాయన. ప్రభువా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు నాయన. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా యవన బిడ్డలను, వృద్ధులను, చిన్న బిడ్డలను, గృహిణీలను నాయన కాపాడమని, భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సహనము కలిగి ఏ పాపంలో పడిపోకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా ఈ రోజున మేము వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, మేము చేస్తున్న పనులు
సమస్తమును తండ్రి మీ స్వాధీనంలోనికి తీసుకొని మీకు మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, మాదిరికరమైన జీవితాలు మేము కలిగి ఉండే కృప దయచేయమని, మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేము కొందరికైనా మీ యొక్క లేఖనాలు ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో మా వంతుగా పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.